జీవనది అయిన గోదావరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రవహిస్తుంది. ఆ గోదావరికి ఉపనది అయిన మానేరు కూడా ఈ జిల్లాలోనే పారుతూ ఉంటుంది. ఇక్కడ అనేక ప్రాజెక్టులు కూడా ఈ రెండు నదులపై నిర్మితమయ్యాయి. ఇక్కడ ప్రాజెక్టు నుంచి వెలువడే ప్రతి నీటి చుక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని భూములను తడిపిన తర్వాతనే ఇతర జిల్లాలకు తీసుకెళ్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ పరిస్థితి ఇందుకు విభిన్నంగా కనిపిస్తుందనడానికి ఇక్కడ మనం చూస్తున్న పంట పొలమే నిదర్శనం. మొత్తం వరి నాట్లు పూర్తయిన తర్వాత ఇక పంట పొట్ట దశకు వచ్చే దశలో నీరు లేక పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కాలువల నీరు పుష్కలంగా ఉంది, భూగర్భ జలాలు పెరిగాయి, చెరువులలో నీళ్లున్నాయి. కాబట్టి పంటలు పండించుకుందామన్న ఆశతో వరి పొలాలు సాగు చేసిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. తర్వాత జగిత్యాల జిల్లాలోని కొంత భాగంలోని దాదాపు 10,000 ఎకరాల పంటలు ఎండిపోవడానికి కారణాలేంటో ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, మల్యాల, రామడుగు, బోయిన్పల్లి, కొడిమ్యాలతో పాటు వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వరి పంటకు నీరందక పొలాలు ఎండిపోతున్నాయి. ఓవైపు ఎండలు ముదరడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. 5 ఏళ్లుగా తమను ఆదుకున్న నారాయణపూర్ రిజర్వాయర్లోకి ప్రభుత్వం ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయలేదు. గత వర్షాకాలంలో వచ్చిన భారీ వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్కు నీటిని తరలించే భారీ పైప్లైన్లు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి దగ్గర దెబ్బతిన్నాయి. వీటిని రిపేర్లు చేయించడంలో సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఎల్లంపల్లి నుంచి నీరు నారాయణపూర్ రిజర్వాయర్కు రావడం లేదు. దీంతో పొలాలకు నీరందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. గోదావరి నీటిని చెరువుల్లోకి తరలించి పంట పొలాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 5 ఏళ్ల క్రితం తెచ్చిన ప్రాజెక్టు ఇప్పుడు మరమ్మతుల కారణంగా వెలవెలబోతుంది. ఆల్రెడీ వేసవి కాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పొట్ట దశలో ఉన్న పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఈ సమయంలో ప్రతిరోజు పొలాలకు నీరు పెట్టాల్సి ఉండగా నీరు లేక భూగర్భ జలాలు కూడా అడగంటి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ నారాయణపూర్ రిజర్వాయర్ ఎండిపోవడంతో ఎక్కడెక్కడ పంట పొలాలు ఎండిపోయినాయి, రైతులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణపూర్ రిజర్వాయర్పై ఆధారపడి సాగు చేసిన వరి పొలాలకు నీరందక నెర్రలు బారి పంటంతా ఎండిపోతోంది. కాలువ నీటిని నమ్ముకొని సాగు చేసిన పొలాలకు నీరందక పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు అన్నదాతలు. గంగాధర మండలంలో 2 ఏళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో చెరువులు మత్తలు పోశాయి. బావుల్లో నీరు సరిపోయేంత ఉండడంతో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. అయితే తీరా నీటి అవసరం ఎక్కువయ్యే సమయానికి రిజర్వాయర్ ఎత్తిపోయింది. దీంతో గంగాధర మండలంలోని చెర్లపల్లి ఎన్, లక్ష్మీదేవిపల్లి, నారాయణపూర్, చెర్లపల్లి ఆర్, ర్యాలపల్లి, కొండయ్యపల్లి గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పొలాలకు సాగునీరందక నేలలు నెర్రలు బారాయి. ప్రస్తుతం వరిగింజ పోసుకునే దశలో కొంత ఉండగా కొన్ని మడులు నాట్లు వేసిన కొద్ది రోజులకే ఎండిపోయాయి. ప్రజెంట్ మనం చెర్లపల్లి గ్రామంలో ఉన్న ఒక పొలం దగ్గర ఈ పొలం పరిస్థితి చూడొచ్చు. పచ్చగా ఎదిగి ఇప్పుడు పొట్ట దశకు రావాల్సిన పొలం పూర్తిగా ఎండిపోయింది. రేపు మాపు అంటూ నీళ్లు తరలించడంలో జాప్యం జరుగుతుంది. పగిలిపోయిన పైప్ లైన్ మరమ్మతు చేయడంలో జాప్యం జరుగుతుంది. దీంతో నారాయణపూర్ రిజర్వాయర్కు నీళ్లు తరలించడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు. అమ్మ, ఎట్లా ఉంది మీ పొలాలు? ఇట్లా ఎందుకు తయారైనాయి? మొత్తం ఎండిపోయింది. ఏం ఆశ లేదు. అంత మొత్తం ఇంకక్కడనైతే అంత పోయింది. ఏం ఆశ లేదు. మాకు నీళ్ళు అయితేనే బతుకుడు, లేకపోతే మా బతుకుడు వేస్ట్. ఇక ఉన్న వేస్ట్ అవుతుంది. ఎన్ని ఎకరాలు వేసారు మీరు? ఎంత నష్టం వచ్చింది ఇప్పటికి? 3-4 మా కొడుకులు ఇద్దరిది సరి 3-4 ఎకరాలు వేయింది. ఇక ఉన్నది 1 ఎకరం అన్న వార్త లేదు. 20 గుంటల కన్నా రాలే. ఇప్పుడు మొత్తం లాగోడు ఎంత అయింది? లాగోడు 2 లక్షలు అయింది. అంటే బాయిలలో కూడా లేవా నీళ్ళు? మరి మీ కరెంట్ మోటార్ కూడా లేవు, ఎండిపోయినాయి. ఎందుకు బాయిలలో నీళ్లు రావాలంటే ఇప్పుడు చెరువులు ఉంటేనే వస్తాయా? చెరువులు ఉంటేనే వస్తాయి. నీళ్ళు ఇడవాలి. నీళ్ళు ఇడవకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, ఎండిపోతుంది మొత్తం. మేము బతుకుడే వేస్ట్. ఇక నారాయణపూర్ రిజర్వాయర్ వచ్చినప్పటి నుంచి అంతో కొంత ఇక్కడ భూములు సాగు చేసుకున్న రైతులు ఈసారి కూడా అదే ఆశతో 100 ఎకరాల్లో వరి పంట వేశారు. ముఖ్యంగా వరి పంటకు సంబంధించి గత ఏడాది అయితే ఫిబ్రవరిలో నీళ్లు వదిలేరు. కానీ ఈసారి అదే తరహాలో వస్తుందనుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. ఇప్పటికైతే పంట పొలాలకు నీరు రావడం లేదు, ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా నీరు విడుదల చేసి మమ్మ పంటలను కాపాడని చెప్పి రైతులు కోరుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వరి సాగు చేసిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. నారాయణపూర్ రిజర్వాయర్కు వెంటనే ఎల్లంపల్లి నీటిని తరలించాలని ఆందోళన చేస్తున్నారు అన్నదాతలు. వీరికి మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ధర్నాలు, దీక్షలు చేశారు. అయినా ఎల్లంపల్లి పైప్లైన్ రిపేర్ పనులు ముందుకు సాగడం లేదు. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటడం, ఎండల తీవ్రత పెరుగుతుండడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. గింజ పోసుకునే దశలో రోజు నీరందాలి.
కనీసం రోజుకో మడిని తడుపుదామనుకున్నా చివరి మడులకు నీరంతగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. నారాయణపూర్ రిజర్వాయర్ మీద ఆశతోటి వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు దీన స్థితిలో చాలా ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు చూడొచ్చు మనం నారాయణపూర్ రిజర్వాయర్ పక్కనే ఉన్న చెర్లపల్లి గ్రామంలో ఉన్న ఒక పొలం దుస్థితి చూడొచ్చు. ఎక్కడికక్కడ కూడా పంటంతా ఎండిపోయి భూమి నెరలు బాసింది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఒక్క పొలమే కాదు, ఇక్కడ చాలా మంది రైతులకు సంబంధించిన వందలాది ఎకరాల పంట పొలాలన్నీ కూడా పనికి రాకుండా పోతున్నాయి. కొంతమంది రైతులు మనతో పాటున్నారు. ఏందండి పరిస్థితి, ఇట్లా ఎందుకైంది పొలము? మీరు అధికారులు ఏమంటున్నారు? నేను 8 రోజుల కింద 5 బత్తాలుగా 20 బత్తాల మంజాలని 5 ఎకరాల పొలం నోట్లు పనులు పడ్డది. నేను ఏం చేయాలి? గంగలో కలిసిపోయినా. నేను ఏ గతి, మా పక్కనే ఉంది చెరువు అని చెప్పి ఆశపడి మేము పంట పెట్టుకున్నాం. అంతకుముందు మంచిగా వచ్చింది. మేము ఏది చేసినా కానీ ఏం చేసి పంటలు మంచిగా వచ్చినాయి. ఇవాళ ఏంటంటే దాని ఆశ మీద మేము ఏదో భక్తమని చెప్పి ఆశ మీద చేసినాం. దాన్ని నాకు పర్రెలు పెట్టి చూడు, మీరే చూడు సార్, ఒక పర్రెలు చూడు. మొన్న 20 బత్తాల మంజాలు అది వేయింది, కలుపు వేయింది, దున్నుడు వేయింది, మన్ను వేయింది. అన్నవో రామచంద్ర ఏం లేకుండా అయిపోయింది సార్. ఏం చేయాలి? మీరళ్ళ దయచేసి మీరళ్ళ కేసీఆర్ సార్ తోటో మా సార్ తోటో ఎవరితో చెప్పి నీళ్ళు చెప్పి సారు. ఇవాళ దాకా మేము లెవెలింగ్ల మీదనే పైసలు ఎంత బాగా అప్పు తీసుకొని ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు అప్పు కట్టలేక ఈ పొలం ఎండిపోయి బాగా ఇబ్బందిగా ఉంది సార్. ఓకే, ఇప్పుడు చెరువులు అంటే ఎండిపోయినా, మరి బాయిలలో కూడా నీళ్ళు లేవా సార్? బాయిలలో నీళ్ళు ఉంటాయి, చెర్ల నీళ్ళు ఉంటాయి. ఎట్టయినా మాకు కాలువ వచ్చింది, పైప్ లైన్ వచ్చింది అని ఆశ కొద్దీ ఉన్న కాడికి పొలాలు చేసుకొని 10 ఎకరాలంతా మనిషికి 10 ఎకరాలంతా చేసుకున్నాం. దాదాపు ఈ ఊళ్ళే మా చెర్లపల్లి ఊళ్ళే ఒక 500 ఎకరాలకి 300 ఎకరాలు వేసి 200 ఎకరాలే ఉంటుంది దునియా మా ఊరు అంతటి పారట. నాది ఒక్కంది 10 ఎకరాలు వేస్తే 7 ఎకరాలు వెనుకగా వచ్చింది. ఒక 3 ఎకరాలు నీళ్ళు ఇది ఉన్నది. అట్లా ఆ రోడ్ల మీద వన్నాం, ఈ రోడ్ల మీద వన్నాం, ధర్నాలు చేసినాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం, అంతటికి పోయినాం. అంత మొదటికి వచ్చింది. ఇప్పుడు ఈ 2 వద్దులలో వచ్చే చారాన దక్కుతాయి. లేకపోతే మా చెర్లపల్లి ఊళ్ళో మొత్తం ఆయన్ని కథం అయిపోతాయి. నారాయణపూర్ మా చెర్లపల్లి తిండి వాటి కూడా వేరే సారు. కొనాలంటే మేము తిండి వాటిలో మందం పెట్టుకున్నాము. ఆ తిండి వాటి కూడా వేరే. మేము ఏం చేసుడు? ఇక నీళ్లు లేక పంటలను ఎండిపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా పైప్ లైన్లు తొందరగా రిపేర్ చేసి తమ పంటలకు సాగునీరు అందిస్తే కొంతలో కొంతైనా పంటలు బతికే అవకాశం ఉందని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. అదేవిధంగా నారాయణపూర్ చెరువు దగ్గర నుంచి నీళ్లు తరలించి అంటే ఉన్న కొద్ది నీటినైనా తమ పొలాలకు పారించుకునేందుకు అక్కడ రైతులు కొంత ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో కూడా ఒకసారి చూద్దాం. సాగు చేసిన పంటలను ఎలాగైనా కాపాడుకునేందుకు రైతులు తనలాడుతున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్లో ఉన్న కొద్దిపాటి నీటిని కాలువలతో తీసుకెళ్లి కనీసం సగం పంటలనైనా కాపాడుకునేందుకు సమీప గ్రామాల రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్లో 4 మోటార్లు పెట్టి కాలువలకు నీటిని తరలిస్తున్నారు. ఎడమ కాలువకు సొంత ఖర్చులతో రిపేర్లు చేసుకుని మోటార్లు పెట్టి కిలోమీటర్ వరకు కాలువ నుంచి సాగునీటిని పొలాలకు మళ్లించుకుంటున్నారు. ప్రజెంట్ చూడొచ్చు మనం ఈ కాలువ మొత్తం కూడా ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది అంటే చెరువులో నీరు లేక గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం లేక కూడా కాలువ అంతా కూడా ఎండిపోయింది. దీంతో ఈ కాలువ ద్వారా సాగునీరు అందాల్సిన గంగాధర కావచ్చు, రామడు కావచ్చు, అటు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలాలకు సాగునీరు పోవడం లేదు. కానీ ఈ కాలువ పక్కన ఉన్న రైతులు, ఈ కాలువనే నమ్ముకొని పంటలు సాగు చేసిన రైతులు పంటలు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు మనకి ఇక్కడ సొంతంగా మోటార్లు ఏర్పాటు చేసుకొని ఉన్న చెరువులోని కొద్దిపాటి నీటిని ఇట్లా 5-6 మోటార్లు పెట్టి నీటిని తరలించుకుంటున్నారు. ఈ తరలించిన నీటిని మళ్ళీ ఇదే కాలువలో పోసి అక్కడి నుంచి పంట పొలాలకు తరలించుకుంటున్న దుస్థితిని ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్నారు. రేపో మాపో పైప్ లైన్లు రిపేర్ కాకపోతాయా, తమ పొలాలకు నీళ్లు రాకపోతాయన్న ఆశతో ఇంతకాలం ఎదురు చూసిన రైతులు ఇక వచ్చే అవకాశం లేదని ఎట్లాగైనా పంటల్ని కాపాడుకోవాలన్న ఆశతోటి దాదాపు 1,00,000-1,50,000 రూపాయల వ్యయం చేసి ఈ పంపులు ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా ఉన్న కొద్దిపాటి నీరు కూడా పొలాలకు పండించుకుంటున్నారు. ఇప్పటికే 100 ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి. ఉన్న కొద్దిపాటి పంటలైనా కాపాడుకోవాలంటే వెంటనే కాలువ ద్వారా పైప్ లైన్ల ద్వారా రిజర్వాయర్కు నీటిని తరలించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎండిపోగా ఉన్న పంటనైనా కాపాడాలంటే కనీసం మరో 2-3 రోజుల్లో పైపులు రిపేర్లు చేసి నీటిని తరలించాలని రైతులు కోరుతున్నారు. సగం పంట అయినా దక్కితే తిండి గింజలైనా దొరుకుతాయని ఆశపడుతున్నారు అన్నదాతలు. చాలా వరకు పంటలన్నీ ఎండిపోయే దశలో ఉన్నాయి. ఇక సగమైనా బతికించుకుందామంటే ఇప్పటికైనా పైప్ లైన్లు మరమ్మతు చేసి వెంటనే నీరు విడుదల చేయాలని చెప్పి ఇటు నారాయణపూర్ రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్న రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ చెరువు దగ్గర నుంచి.